ప్రజలారా, మనం మోసపోతున్నామా? గంటల తరబడి లైన్లో నించొని మరి పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్నాం. దీనితో విసుగొచ్చి దొరకదేమో అని భయం వేసి రేట్లు పెరిగినా పర్లేదు, పెట్రోల్ దొరికితే చాలు అనే ఆలోచనలోకి వచ్చేసాం. బహుశా ఇదే వాళ్ళ ప్లాన్ అయి ఉండొచ్చా? ఎందుకంటే ఒక్కసారిగా పెట్రోల్ రేట్లు పెరిగితే జనం నుండి భారీ వ్యతిరేకత వస్తుంది. అదే దొరకదు అనే భయం సృష్టించి తర్వాత రేట్లు పెంచితే మనం రేట్లు పెరిగినా పర్లేదు, పెట్రోల్ దొరికితే చాలు అని అనుకుంటాం. ఇదే ముఖ్యమైన కారణమా? లేకపోతే 30వ తారీఖు నుండి రేట్లు పెరుగుతాయని, అందుకని రేట్లు పెరిగాక అమ్ముకోవచ్చని, పెట్రోల్ డీజిల్ని బ్లాక్ చేస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. డీలర్స్ ఏం చెప్తున్నారు? ఆయిల్ కంపెనీస్ రేట్లు పెంచే ఉద్దేశంతో డిమాండ్కి తగ్గ సరఫరా చేయట్లేదని, అందుకే ఈ ప్రాబ్లం అని అంటున్నారు. ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చా? లేకపోతే మనకు తెలిసిందే కదా, మన జనాల కకృతి కూడా కారణమై ఉండొచ్చా? మొన్నటి వరకు మనం చూసాం, గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ దొరకదని చెప్పి భయపడి ఒకరి మీద ఒకరు బుకింగ్లు చేసుకున్నాం. గ్యాస్ కోసం నిలబడి, గ్యాస్ వాడి కోసం ఎదురు చూసి గ్యాస్ ప్రాబ్లంని మనమే సృష్టించుకున్నాం. ఎంత చెప్పినా వినకుండా గ్యాస్ మీద ఎగబడ్డాం. మనమే కృత్రిమ కొరత సృష్టించుకున్నాం. అప్పట్లో గ్యాస్ని బ్లాక్లో అమ్ముకొని చాలామంది బాగుపడ్డారు. ఇప్పుడు కూడా అదే ప్లాన్తో పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? ఏ రోజు 200 పెట్రోల్ కూడా కొట్టించుకునే వాళ్ళు ఇప్పుడు బండ్లు ఫుల్ చేయించుకుంటున్నారు, ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద డబ్బాలతో క్యూలో నిలబడి ఉన్నారు. చాలామంది 10 లీటర్ల డబ్బాలు, వాటర్ క్యాన్లు కూడా పట్టుకొని క్యూలో నిలబడ్డారు. ప్రజలారా, ఆలోచించండి. అంత పెట్రోల్ పట్టుకెళ్ళి ఏం చేసుకుంటారు? ఒకవేళ కొరత అన్నది నిజమైతే మీరు పట్టుకెళ్ళిన పెట్రోల్ మిమ్మల్ని ఎన్ని రోజులు కాపాడుతుంది? మనం భయపడి కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకెళ్ళడం వల్లనే కదా ఇలాంటి పరిస్థితి వచ్చింది. కొన్ని బంకుల వాళ్ళు కూడా మినిమం 200 కొట్టాలి, 100 కొట్టాలి అనే రూల్ ఉన్నా ఆ రూల్ని పట్టించుకోకుండా స్వార్థంగా వాళ్ళ స్టాక్ అయిపోతే చాలు అన్నట్లుగా ఒక్కొక్కరికి 5 లీటర్లు 10 లీటర్లు కూడా ఇచ్చేస్తున్నారు. బాధ్యతగా నిక్కచ్చిగా బండికి 100 లేదా 200 కొడితే ఎలాంటి కొరత వచ్చేది కాదు అని నా అభిప్రాయం. సాక్షాత్తు 2 రాష్ట్రాల సీఎంలు కొరత లేదని మొత్తుకుంటున్నా మనం వినట్లేదు. పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయి అన్నది నిజం. 2-3 రోజుల్లో పరిస్థితి పూర్తిగా సద్దుమణిగిపోతుంది అన్నది నిజం. ఈ విషయం మనకు కూడా తెలుసు. కానీ మన భయానికి కారణం ఏంటి? ఒక ఉద్యోగికి భయం, పెట్రోల్ లేకపోతే డ్యూటీకి వెళ్ళలేను, ఇంటిని పోషించుకోలేను అని. ఒక చిరు వ్యాపారికి భయం, ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముకోలేను అని. అలాగే ప్రతి మధ్యతరగతి వాడికి భయం, డీజిల్ దొరకకపోతే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతాయని. ఒకసారి ఆలోచించండి, డీజిల్ ఒకవేళ దొరక్కపోతే ప్రతి లారీ ఆగిపోతాయి. దీనివల్ల లారీల్లో వచ్చే స్టాక్ రాదు. దీనివల్ల నిత్యావసర సరుకుల రేట్లు అనేవి పెరిగిపోతాయి. నిజంగా మన భయానికి మొదటి కారణం ఇదే కదా. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా నలిగిపోయేది మనలాంటి మధ్యతరగతి వాళ్ళే. సోషల్ మీడియాలో వచ్చే ఇప్పుడు వ్యూస్ కోసం, కంటెంట్ కోసం వాళ్ళకి నచ్చినట్లుగా చెప్పి మనల్ని భయభ్రాంతులకు గురి చేసేది సగం సోషల్ మీడియానే. సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని మనం అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే మన 2 రాష్ట్రాల సీఎంలు మనకి క్లారిటీగా చెప్తున్నారు, మనకంటూ ఎలాంటి కొరత లేదు అని. అందుకనే దయచేసి సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకండి. అలానే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి.